Hi guys, welcome back to our channel. This is Shiva. You are watching Shiva Ram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గైస్, మీరు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ తోటి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి నాకు ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేయండి. విత్ ఇన్ 2 అవర్స్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన ఛానల్ నుంచి అయితే హ్యాక్ విత్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఒక కోర్స్ తీసుకురావడం జరిగింది. ఆ కోర్స్లో మీరు ఒక మొబైల్ యూస్ చేసి హ్యాకింగ్ అనేది ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి, ఏమేమి పాసిబుల్ అవుతాయో హ్యాక్ చేయడం కోసం అవన్నీ మీకు ప్రాక్టికల్గా అయితే ఒక కోర్స్ లాగా ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా పీసీ ల్యాప్టాప్ లేని వాళ్ళు మొబైల్ త్రూ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేసి లెర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఈ వీడియోలో మనం ఖాళీ లైనక్స్ని నాన్ రూటెడ్ మొబైల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా యూస్ చేయాలనేది అయితే చూద్దాం గైస్. దానికోసం మనకి 2 అప్లికేషన్స్ అయితే కావాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ లైన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కనెక్ట్ బాట్ అనమాట. ఈ రెండు మనకి ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటాయి. మీరు జస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ఇక్కడ జస్ట్ యూజర్ ల్యాండ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను, అందుకని మనకి ఇక్కడ ఓపెన్ అని ఉంది. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. అండ్ అలాగే నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి కనెక్ట్ బాట్ అనమాట. కనెక్ట్ బాట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేయగానే ఫస్ట్ మీరు యూజర్ ల్యాండ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను యూజర్ ల్యాండ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనకి ఇది లోడ్ అవడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సో గైస్ మనకి ఇక్కడ నెట్వర్క్ స్పీడ్ అనేది స్పీడ్ ఉండాలన్నమాట. సో నా నెట్వర్క్ స్పీడ్ అయితే స్లో ఉంది, ఎందుకని చెప్పేసి ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ చేశాను నేను. సో మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి గైస్, మీరు రీఫ్రెష్ చేసిన కొద్దీ మనకి ఈ విధంగా అయితే సాఫ్ట్వేర్స్ అనేవి అంటే డిస్ట్రిబ్యూషన్స్ అనేవి మనకి ఇక్కడ వస్తుంటాయి అన్నమాట. సో మనకు కావాల్సింది ఆల్రెడీ ఖాళీ అయితే వచ్చేసింది. మీరు కూడా రీఫ్రెష్ చేయండి, మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ యూబంటు అండ్ డెబియన్ ఈ విధంగా వస్తూనే ఉంటాయి అనమాట. బట్ మనకి కావాల్సింది వచ్చింది కాబట్టి నేనైతే ఇక్కడ ఖాళీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు కూడా ఖాళీ రాగానే ఖాళీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా పర్మిషన్స్ అడుగుతాం అంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ ఎలో చేయండి. పర్మిషన్స్ ఎలో చేసేసి ఇక్కడ ఒక యూజర్ నేమ్ ఇవ్వండి. సో నేను వచ్చేసి ఇక్కడ మనకి నెట్వర్క్ స్పీడ్ అనేది కొంచెం బాగా స్పీడ్ ఉండాలి గైస్. అప్పుడైతే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. అందుకని నా నెట్వర్క్ అయితే స్లో ఉంది, అందుకని చెప్పేసి మనకైతే బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఖాళీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని యూజర్ నేమ్ అడుగుతుంది. నేను జస్ట్ శివ అని ఇచ్చేస్తున్నాను. మీరు కూడా ఏదో ఒక యూజర్ నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ మీకు నచ్చింది అయితే పెట్టుకొని, బట్ 8 లెటర్స్ ఉండాలన్నమాట. నేను 1 2 3 4 8 అయితే ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. సో అగైన్ కింద కూడా అదే టైప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 అనమాట. 8 టైప్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎలా కనెక్ట్ అవ్వాలి, విఎన్సీఆ ఎస్ఎస్హెచ్ అని చెప్పేసి. సో ఎస్ఎస్హెచ్ త్రూ కనెక్ట్ అవ్వాలి అంటే మనకి కనెక్ట్ బోర్డ్ అనే అప్లికేషన్ ఉండాలి. విఎన్సీ త్రూ అవ్వాలంటే విఎన్సీ సర్వర్ వేరే ఉంటుంది, అంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ మనకి ఎస్ఎస్హెచ్ త్రూ అయితే అవుదాం, ఎందుకంటే ఎస్ఎస్హెచ్ ద్వారా అయితే అవుదాం, ఎందుకంటే మనం ఆల్రెడీ కనెక్ట్ బోర్డ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది గైస్. సో ఈ విధంగా మనకి ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో గైస్ మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఒక ఫైల్ని అయితే ఇది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి 80 MB ఉంటుందని చెప్తుంది అనమాట. సో వైఫై ఆన్ చేసుకోమని చెప్తుంది. బట్ మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉన్నట్టయితే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ వైఫైకి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే టర్న్ ఆన్ వైఫై మీద క్లిక్ చేయండి. సో నేనైతే నా మొబైల్ డేటాతోటి డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం అయితే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి 8 MBకి సంబంధించిన ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అది డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.
సో గైస్ మనకి ఫైనల్గా సెటప్ అయిన తర్వాత అయితే ఈ విధంగా అడుగుతుంది అనమాట. సో యూజర్ ల్యాండ్ త్రూ ఓపెన్ చేయాలా లేదంటే కనెక్ట్ బాట్ నుంచి ఓపెన్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ కనెక్ట్ బాట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను, మీరు కూడా అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద ఎస్ ఆర్ నో అని అడుగుతుంది అనమాట. ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మన పాస్వర్డ్ అడుగుతుంది. కిందాక మీరు సెటప్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ టైప్ చేయండి. నేను సెటప్ చేసుకుంది వచ్చేసి 1 2 3 4 5 6 7 8 అనమాట. సో అదే నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. పాస్వర్డ్ అయితే టైప్ చేశాను. సో టైప్ చేయగానే కింద డన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి మనం ఇచ్చిన యూజర్ నేమ్ ఏదైతే ఉందో, నేను శివ అని ఇచ్చాను కదా, శివ అని చెప్పేసి పక్కన అప్డేట్ లోకల్ హోస్ట్ అని చెప్పేసి మనకైతే ఉందన్నమాట. దానిపైన చూసుకున్నట్టయితే మీకు వెల్కమ్ టు ఖాళీ ఇన్ యూజర్ ల్యాండ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఖాళీ లైనక్స్లో కమాండ్ లైన్లో ఉన్నామన్నమాట. అంటే మనం ఇన్స్టాల్ చేసింది CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. సో మీకు GUI కావాలి అని అది కూడా ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చెప్తాను. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ నుంచి మీరైతే కంప్లీట్గా అయితే లైనక్స్ ఏ విధంగా వాడతారో అదే విధంగా యూస్ చేయవచ్చు అనమాట. ఇక్కడ మీరు రూట్ పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలంటే sudo స్పేస్ -i అని టైప్ చేసి ఎంటర్ చేయండి. చేయగానే మీకు పర్మిషన్ వస్తుంది అనమాట. బట్ ఒక్కొక్కసారి ఇట్లా పర్మిషన్ డినైడ్ అని చెప్పేసి అయితే ఒక ఎర్రర్ వస్తుంటుంది. సో అటువంటి టైంలో మీరు ఏం చేయండి అంటే ఓన్లీ SU అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ చూడండి శివ అనే ప్లేస్లో మనకి రూట్ అని వచ్చేసింది, రూట్ లోకల్ హోస్ట్ అని. అంటే ఇప్పుడు మనకి రూట్ పర్మిషన్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్ పర్మిషన్ తీసుకోవడం కోసం sudo స్పేస్ -i అని టైప్ చేయండి. మీకు ఒకవేళ రూట్ పర్మిషన్ వస్తుంది మ్యాక్సిమం. ఒకవేళ రాకుండా ఇట్లా పర్మిషన్ డినైడ్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చినట్టయితే అగైన్ సెకండ్ కమాండ్ వచ్చేసి SU అని యూజ్ చేయండి. అంటే SU అంటే సూపర్ యూజర్ అనమాట. సో అది టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక రూట్ పర్మిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు LS అని టైప్ చేసి ఇక్కడ ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమీ ఉండదు, ఎంప్టీ టెర్మినల్ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అన్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఈ ఖాళీ లైనక్స్లోకి వస్తారో అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే apt-get అప్డేట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది అప్డేట్. మనకి ఇప్పుడు మీరు గిట్ హబ్ నుంచి టూల్స్ గిట్ క్లోన్ చేసుకోవాలి అనుకున్నా మనకి ఇందులో గిట్ కూడా రాదనమాట. గిట్ కూడా మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులోకి రాగానే apt-get అప్డేట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇది మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చేసేటప్పుడు అయితే మీకు లేట్ అవుతుంది. బట్ నేను ఇది సెకండ్ టైం కాబట్టి నాకు కొంచెం తొందరగా అయిపోతుంది. అగైన్ మీరు ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత apt-get స్పేస్ అప్గ్రేడ్ చేయండి. సో అప్గ్రేడ్ కూడా కొంచెం టైం పడుతుంది. సో అప్గ్రేడ్ తర్వాత మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకోండి. apt-get ఇన్స్టాల్ గిట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో అప్పుడు మీకు గిట్ ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మీరు గిట్ క్లోన్ చేసుకోవచ్చు. అంటే గిట్ హబ్ నుంచి టోటల్ టూల్స్ని మీరైతే క్లోన్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో మీరైతే అప్గ్రేడ్ చేసేసుకోండి. సో టైం వేస్ట్ అవుతుంది అనమాట. నేనైతే గిట్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. apt-get స్పేస్ ఇన్స్టాల్ గిట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మనకి గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ వై టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో గైస్ మనకి గిట్ కూడా ఇన్స్టాల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు గిట్ హబ్ నుంచి ఏమైనా టూల్స్ క్లోన్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఈ విధంగా మనమైతే ఖాళీ లైనక్స్ని అయితే సింపుల్గా అయితే ఇక్కడ యూజ్ చేయవచ్చు. మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి అంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అయితే ఇక్కడ పేస్ట్ ఆప్షన్ రాదు. మీరు ఇక్కడ గిట్ స్పేస్ క్లోన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి పైన మీకు 3 డాట్స్ పక్కన ఏదైతే కాపీ సింబల్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు క్లిప్ బోర్డ్ మీద ఉన్నది ఇక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది గైస్ ఈ విధంగా మీరైతే ఖాళీ లైనక్స్ని అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కావాలి అంటే అది ఎలా చేసుకోవాలనేది మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. అది కూడా సింపుల్గానే ఉంటుంది. సో మీరు సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇట్లా మనల్ని క్లోజ్ చేయమని అడుగుతుంది. బట్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఈ విధంగానే ఉంచుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను ప్రజెంట్ అయితే.
సో ఇప్పుడు మీరు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చేసుకోవాలంటే ఏ విధంగా అనేది మీకు చెప్తాను గైస్. సో మీరైతే క్రోమ్ ఓపెన్ చేసి అఫీషియల్ లైనక్స్ సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు kali.org/docs/netanter/netanter ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది. ఇక్కడ docs/netanter/netanter-rootless/ అని టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేసారు గైస్. సో యాజ్ ఇట్ ఈస్ పైన యూఆర్ఎల్ ఏ విధంగా ఉందో అదే విధంగా టైప్ చేయండి. లేదంటే మీరు కాలినెక్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో డాక్యుమెంటేషన్లోకి వచ్చేసి అందులో మళ్ళీ నెట్ హంటర్ ఉంటుంది, అందులోకి వచ్చేసి మీకు ఈ పేజ్కి వస్తారు. సో ఈ పేజ్కి రాగానే ఈ విధంగా మీరు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ చూడండి ఓపెన్ టర్మిక్స్ అండ్ టైప్ అని చెప్పేసి కింద మనకి కమాండ్స్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే కమాండ్స్ని మీరు తీసుకెళ్ళి మీ టర్మిక్స్లో టైప్ చేయండి. టైప్ చేసినా పర్లేదు, లేదంటే ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసినా కానీ మీకు కాలీ లైనక్స్ నెట్ హంటర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అది వచ్చేది ఆండ్రాయిడ్ వర్షన్ అనమాట. కాలీ లైనక్స్ అనేది మనకి సిస్టంలో ఏ విధంగా వర్క్ అవుతుందో మనకి నెట్ హంటర్ కూడా మనకి మొబైల్లో అదే విధంగా వర్క్ అవుతుంది. అది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ లాంటిది. సో ఇక్కడ మీరు ఫస్ట్ కమాండ్ వచ్చేసి టర్మిక్ సెటప్ స్టోరేజ్ అనమాట. ఇది టైప్ చేసి ఎంటర్ చేసుకోండి. పీకేజ్ ఇన్స్టాల్ wget అండ్ అలాగే కింద కామెంట్స్ యాజ్ టీస్ ఏ విధంగా ఉన్నాయో కమెంట్స్ అవి కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. మీరు లాస్ట్కి ఏదైతే ./install iphone termix అని టైప్ చేసి ఎంటర్ చేస్తారో అప్పుడు మీకు ఖాళీ అని చెప్పేసి పెద్ద ఒక ఇమేజ్ వచ్చేసి ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ ఫైల్ వచ్చేసి 1.4 GB ఉంటుంది. సో అది డౌన్లోడ్ అయ్యేంత వరకు మీరైతే వెయిట్ చేయాలన్నమాట. అది వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు జస్ట్ నెట్ హంటర్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన వెంటనే మీకు లైనక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి కమాండ్ అని చెప్పేసి మీరు ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మీరు నెట్ హంటర్ ఒకసారి మీకు ఆ ఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు నెట్ హంటర్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఖాళీ లైనక్స్ అనేది నెట్ హంటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది మరి. ఇక్కడ చూడండి స్టార్ట్ ఖాళీ నెట్ హంటర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మాత్రమే మీకు అది రన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నెట్ హంటర్ స్పేస్ పాస్వర్డ్ అని టైప్ చేస్తే మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అంటే ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది అంతే. తర్వాత ఇక్కడ చూడండి నెట్ హంటర్ స్పేస్ ఇక్కడ ఒక సింబల్ ఉంది, అది మీరు యూజ్ చేసినట్టయితే స్టార్ట్ ఖాళీ నెట్ హంటర్ డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ యూజర్ సెషన్స్ అప్పుడు మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే మన సిస్టంలో ఎట్లయితే మనం GUI యూజ్ చేస్తామో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఓపెన్ అయిపోతుందో అదే విధంగా మనకి మన మొబైల్లో అయిపోతుంది అనమాట. సో ఇంకా దీని మీద మీకు యూట్యూబ్లో అండ్ గూగుల్లో కూడా మీకు ఆర్టికల్స్ అవి ఉంటాయి, వీడియోస్ చూడండి ఒకసారి. బట్ మీరు సింపుల్గా చేసుకోవాలంటే ఇప్పుడు నేను యూజర్ ల్యాండ్ అండ్ అలాగే కనెక్ట్ బోట్ అప్లికేషన్ యూజ్ చేసి చూపించా కదా, అది యూజ్ చేయండి, అది బెటర్గా ఉంటుంది. సో ఇది కూడా కావాలి అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ మీకైతే వీడియో క్లియర్గా ప్రాక్టికల్గా అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇందులో ఏదైనా వర్క్ అయిపోయినా ఏదైనా ఎర్రర్ ఉన్నా కానీ మీరు కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి నేను కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు డౌట్స్ క్లారిఫై అయితే చేస్తాను గైస్. సో మీరు ఇలా లైనక్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు పీసీలో లైనక్స్లో యూజ్ చేసే టూల్స్ అన్నీ మీ మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అవన్నీ మేము ప్రాక్టికల్గా పెట్టడానికి అయితే కుదరదు గైస్, ఎందుకంటే యూట్యూబ్ అనేది స్ట్రైక్ చేస్తుంది. అందుకని చెప్పేసి అయితే మీకు అవి ప్రాక్టికల్గా అయితే చూపించలేకపోతున్నాము. సో అందుకని చెప్పేసి మీ కోర్సెస్ టైప్ అయితే క్రియేట్ చేసి అయితే సేల్ చేస్తున్నాం అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.